యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా. సో ఈరోజు మనం మాట్లాడేటువంటి విషయం ఏమంటే, నాగ చైతన్య గారు తర్వాత శోభితా దులిపాల గారు ఎంగేజ్మెంట్ అయినారు 8 ఆగస్ట్ 2024. దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ చేయండి అని చెప్తూ, ఇది వేరే వాళ్ళ పర్సనల్ విషయం, అక్కినేని కుటుంబానికి దులిపాల కుటుంబానికి సంబంధించి. అయితే మనం ఎప్పుడే కానీ ఒకరి గురించి ఏదైనా ఒక కమెంట్, ఇప్పుడు అందరికీ ఒక అభివ్యక్తి స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అందరూ ఎవరి గురించి ఎవరు కావాల్సిన వాళ్ళకి అనిపించింది మాట్లాడవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అయితే వేరే ఫ్యామిలీ వాళ్ళకు అదే వరకు ఫ్రీడమ్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరైనా వాళ్ళకి ఇష్టం లేదంటే వాళ్ళు డివోర్స్ చేయొచ్చు. బట్ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అనే దాని గురించి ఒక అవేర్నెస్ కోసం ఒక వీడియో చేస్తున్నాము. అది మీ అందరి కమెంట్స్. సో గురుగారు దీని గురించి వీడియో చేయండి. బికాజ్ ఓవర్ ద 3 decades 30 సంవత్సరాలుగా 1995 స్టార్ట్ చేసినాను, 2025 వచ్చిందంటే 30 years కంప్లీట్ అవుతుంది. సో 1,00,000 పుస్తకాలు చదివి నేను 4 పుస్తకాలు తెలుగులో రాసి ఈ సంఖ్యాశాస్త్రం గురించి, సో కొన్ని శిష్యులకంతా శిష్యులకి నేర్పించి వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు గురుగారు ఎంత సత్యం ఉంది దీంట్లో అనే ఒక అనాలిసిస్తో పాటు మీరు కూడా సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకోండి, క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి ఓకే అని చెప్తూ, సో 4 పుస్తకాలు కూడా రాస్తున్నాము. అది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్కి ఇచ్చేది పుస్తకాలు, మీరు నేర్చుకోవచ్చు. అనాలిసిస్ ఎలా ఉంటుంది అని చూడండి. ఇప్పుడు అనాలిసిస్ ఎలా ఉండాలి. నార్మల్గా నాగ చైతన్య అక్కినేని గారు 23 November 1986 5 and 4 కాంబినేషన్లో పుట్టున్నారు. బర్త్ నంబర్ జన్మ సంఖ్య 5, ఫ్యూచర్ నంబర్ డెస్టినీ నంబర్ అది వచ్చి 4. సో ప్రీవియస్ వాళ్ళ ఎక్స్ వైఫ్ సమంత రుత్ వాళ్ళు వచ్చి 28/4 1987 1 and 3 కాంబినేషన్లో పుట్టినారు. బర్త్ నంబర్ 1, ఫ్యూచర్ నంబర్ 3. కామన్గా ఏమైంది ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏమంటే, నాగ చైతన్య గారు నంబర్ 5లో పుట్టినారు. కామన్గా 5లో పుట్టినవారు ఎలా ఉంటారు చూడండి. 5, 14, 23 ఏ డేట్లో పుట్టినా కానీ వీళ్ళకి ఓకే బుధగ్రహ ఆధిక్యము అంటారు. సో దీస్ పీపుల్ ఆర్ కమింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నంబర్ 5 అంటే బుధుడు అంటే మర్క్యూరీ ఇంగ్లీష్లో. ఈ బుధగ్రహాన్ని ఏ గ్రహం అని పిలుస్తారు జాతకంలో, జ్యోతిష్య శాస్త్రంలో అంటే ఆడగ్రహమా లేదు మగ గ్రహమా అంటే ఆడ కాదు మగ కాదు, థర్డ్ జెండర్ అని పిలుస్తారు. న్యూట్రల్. ఆడ అయితే ఒక మాదిరిగా ప్రాబ్లం ఉంటుంది అనుకోండి, లేదు సక్సెస్ ఉంటుంది. మగ అంటే ఒక మాదిరి సక్సెస్, ఒక మాదిరి ఫెయిల్యూర్. ఈ న్యూట్రల్ థర్డ్ జెండర్ అంటే మనకు తెలుసు కదా, ఆ థర్డ్ జెండర్ గ్రహము బుధగ్రహం అని పిలుస్తారు శాస్త్రంలో, మీకు మాకు అందరికీ తెలుసు. అప్పుడు ఆడ అయితే ఆడకి ఒక క్వాలిఫికేషన్, మగ అయితే మగ క్వాలిఫికేషన్. ఈ థర్డ్ జెండర్ అంటే ఏం క్వాలిఫికేషన్, ఆడ లేదు మగ లేదు ఇలా ఉంటుంది కదా. ఈ క్వాలిఫికేషన్ అనేది 5, 14, 23 వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ సెక్స్ సర్జెస్ ఉండొచ్చు, లేదంటే సెక్స్ సర్జెస్ చాలా తక్కువ ఉంటుంది. దానికోసమే 5వ తేదీలో మీరు చాలామందిని బ్యాచులర్స్ని చూడొచ్చు. బ్యాచులర్స్ అంటే పెళ్లి చేసుకోకుండా ఉండేది. ఆడవాళ్ళది ఈ ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఆడవాళ్ళు మనకి భూమాత ఎప్పుడు ఇది కాదు అని చెప్తారు కదా, అలాగే ఆడనే శక్తి. సో దానివల్ల గౌరీ, సరస్వతి, లక్ష్మి అన్నీ కూడా ఆడ, మగ కాదు. సో దానివల్ల ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం రాదు, మగవాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం రావచ్చు. థర్డ్ జెండర్ అనే ఒక మాట ఉండేదానివల్ల ఇది ఒక పెద్ద నాలెడ్జ్, డీప్ నాలెడ్జ్. నా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ శాస్త్రం గురించి అవగాహన తక్కువే, సంఖ్యాశాస్త్రం గురించి అవగాహన తక్కువే, దీని గురించి అంత అనాలిసిస్ లేదు. మా పుస్తకాలు వచ్చిన తర్వాత కాస్త మంది చదివి కొన్ని శిష్యులు దీన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు, మంచిది. సో అప్పుడు అలిగ్రహం ఇక్కడ థర్డ్ జెండర్ అనే చెప్పాలి, అది తెలుగులో ఏమని చెప్తారో తెలియదు. ఆడ కాదు మగ కాదు అనేటప్పుడు మేల్ ఫీమేల్ కాదు, థర్డ్ జెండర్ అంటారు కదా, థర్డ్ జెండర్. సో దానికే స్పిన్స్టర్స్ ఎక్కువ, బ్యాచులర్స్ అని. 5వ తారీఖులో మీరు పుట్టిన వాళ్ళు చూసినారంటే మగవాళ్ళకి నేను చెప్తున్నా, ఆడవాళ్ళకి ప్రాబ్లం తక్కువే.
ఇలాంటి మ్యారేజ్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల దాంపత్యం లేకుండా, దాంపత్య సుఖం లేకుండా, ఇద్దరికి సెక్షువల్ అర్జెస్లో వేరియేషన్ వచ్చి ఒకరికొకరు తృప్తి లేకుండా విడిపోయే కేసెస్ మగవాళ్ళకి ఎక్కువ 5, 14, 23లో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇంపార్టెన్సీ నుంచి బట్టి ఎంతవరకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, పిల్లలు పుట్టకపోయేది, అలా పిల్లలు పుట్టినారంటే చాలా లేటుగా పిల్లలు పుట్టేది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టేది, ఇవన్నీ మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి కాస్త తక్కువే 5, 14, 23లో. ఎందుకంటే శక్తి స్వరూపిణి కదా అమ్మవారు. సో దానివల్ల లేడీస్ అంతా సేఫర్ సైడ్. మగవాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చు అనే దానికోసం ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. సో తృతీయ లింగి అంటే థర్డ్ జెండర్. 5వ తారీఖులో మీరు చాలామంది బ్యాచులర్స్ చూడొచ్చు. యోగి ఆదిత్యనాథ్ పెళ్లి చేసుకోలేదో, ఈవెన్ మన పుట్టపర్తి సత్యసాయిబాబా గారు పెళ్లి చేసుకోలేదో, 14వ తారీఖు జవహర్లాల్ నెహ్రూ పుట్టినారు, వాళ్ళకి పిల్లలే లేరు. అంటే ఒకే ఒక అమ్మాయి ఇందిరాగాంధీ. నిజం చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో మినిమం అంటేనో మా తాతగారు మా ముత్తాతగారికంతా ఒక్కొక్క డజన్ పిల్లలు ఉండేవారు. మినిమం అంటే 15, 20, 15 పిల్లలు, 12 పిల్లలు, 11 పిల్లలు ఉండేవారు. 4, 3 చనిపోయేవాళ్ళు, ఒక 5 మందో 6 మందో బ్రతికేవాళ్ళు మినిమం. ఈ ఒక్క కాలఘట్టంలో ఒకే ఒక ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూకి 14వ తేదీలో పుట్టినవారు. ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను మీకు. ఇలాంటి ఎగ్జాంపుల్ నా పుస్తకాల్లో రాసున్నాను, మీరు కావాల్సింటే తీసుకొని. చదివేదానికి కుదరదు, శిష్యులుగా చేరుకొని క్లాస్ వచ్చినారంటే మీకు నేర్పించేదానికి ఉంటుంది. మా పుస్తకాలు ఇస్తాము. తెలుగులో 4 పుస్తకాలు రాసాము దీని గురించి. 2000 పేజెస్. ఎన్ని పేజెస్లో? 2000 పేజెస్. అప్పుడు 5 ఒక ఎగ్జాంపుల్, పుట్టపర్తి సత్యసాయిబాబా 23 ఒక ఎగ్జాంపుల్. 14వ తేదీ జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టుంటే కూడాను వాళ్ళు సెక్షువల్ అర్జెస్గా వేరే వేరే అఫైర్స్ అవి ఇవి ఉంటే కూడాను వాళ్ళ తరపున వాళ్ళ వైఫ్కి పుట్టింది ఒకే ఒక అమ్మాయి. సో అఫీషియల్గా ఇందిరాగాంధీ. అప్పుడు 5వ తేదీలో పుట్టిన వారికి కాస్త ప్రాబ్లమ్స్ దీంట్లో మ్యారేజ్లో ఉంది అని దీంట్లో తెలుసుకోవచ్చు మనం. సో అలా చూసేటప్పుడు నాగ చైతన్య గారికి కామన్గా పెట్ నేమ్తో పిలుస్తారు. ఈ చైతు అనేది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీనింగ్లెస్ నేమ్ మీనింగ్లెస్ లైఫ్ అని. భారత్ అనేదాన్ని ఇండియా అని పిలిచి 75 సంవత్సరాలుగా వీఆర్ స్టిల్ అండర్ డెవలపింగ్ కంట్రీ. భారత్ అని పిలిస్తేనే మంచిదవుతుంది. ఇప్పుడు అందరికీ భారత్ అని వస్తూ ఉంది. అలాగనే చైతన్య అంటే మీనింగ్, చైతు అంటే మీనింగ్ కాదు. ఇలాంటి ప్రాబ్లం 23కి చాలా ఫేవరబుల్ నంబరే 1, 2, 6. 1, 2, 6 ఫేవరబుల్ నంబరు. 1లో మ్యారేజ్ చేసుకునే వీళ్ళకి విడాకులు జరిగింది సమంత రుతుతో. సో సమంత వచ్చి నంబర్ 1 డామినేషన్. ఏమే కానీ స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి ఏది కావాలో అది కావాల్సిందే, లేదు అంటే పక్కకు వెళ్ళాల్సిందే, అలా ఉంటుంది. సో నార్మల్గా ఎన్ అనే లెటరు 5. 5 అంటే బుధుడు. వీళ్ళు పుట్టిండేది 5. 5కి 5 వచ్చి న్యూట్రల్ ఏముంది, ఆపోజిట్ అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ పిల్లల గురించి విషయంలో మంచిది కాదు. వీళ్ళకి ఎప్పుడే కానీ 5కి 5, 5కి 4, 5కి 7, 4, 7, 8 న్యూట్రల్ నెంబరే, లక్కీ నెంబర్ ఏం కాదు 5కి. అయితే అన్లక్కీ నెంబర్ అని చూసేటప్పుడు 3 అనేది వాళ్ళకి అన్లక్కీ నెంబర్ అవుతుంది. ఎస్ అనే లెటర్ రిప్రజెంట్ 3. సమంత ఇప్పుడు శోభిత అని నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్కి పోతున్నారు, వాళ్ళ లెటర్ కూడా ఎస్ఏ. ఎస్ అంటే నంబర్ 3. వీళ్ళు నాగ చైతన్యకి ఎన్ అంటే నంబర్ 5. బుధుడికి గురువుకి అస్సలు పడదు. డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే 4 న్యూట్రల్ నెంబర్గా వస్తుంది వీళ్ళకి. వాళ్ళ ఫ్యూచర్ నెంబరే డెస్టినీ నెంబర్ 4 ఉంది. లక్కీ నెంబర్ 28తోనే విడాకులు అయిందంటే న్యూట్రల్ నెంబర్తో మనం ఏం చెప్పాలి? తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకొని ఉండే టైం కూడాను 8 ఆగస్టు. 8లో మీకు ఎన్ని ఎగ్జాంపుల్ కావాల్సింటే మనం ఇవ్వచ్చు. ప్రతి నెల ఇవ్వచ్చు, ఈ సంవత్సరమే మనం ఇవ్వచ్చు. 2024 అంటే నంబర్ 8. 2024 నంబర్ 8. ఇంకా 8 నెలలు కూడా కాలేదు సంవత్సరం ప్రారంభించి. 7వ నెలలోనే పెద్ద ట్రాజడీ ఇక్కడ కేరళ వయనాడ్. ఎం అంటే ముప్పాడి అంటే 4వ సంఖ్య, రాహు సంఖ్య. ఎం అన్న అక్షరం. ఆ ముప్పాడి అనే గ్రామం చుట్టూ ఉండే 4-5 గ్రామాలే ఎక్కువగా ఫ్లడ్లో ఎఫెక్ట్ అయి ఉండేది. దగ్గర 500 మంది వరకు ప్రాబ్లం. ఇది కేరళకు మాత్రం కాదు, భారతదేశానికే పెద్ద ట్రాజడీ. అప్పుడు ఎప్పుడే కానీ 8 అనే ఇయర్లో ఇంత ప్రాబ్లం జరుగుతుంది అంటే 8 అనే డేట్లో మీరు చూసినారంటే 8 జూన్లో ఇక్కడ దర్శన్ తూగ్దీప్ పెద్ద సూపర్ స్టార్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వీళ్ళు అల్లు అరుణ్ ఎలా ఉండో అలాంటి సూపర్ స్టార్. 8 రేణుకాస్వామి అనే ఒక ఫ్యాన్ తీసుకొచ్చి షెడ్లో పెట్టి కొట్టారు, తిట్టారు, చనిపోయినాడు ఆయన అనేసి ఆరోపణ మీద ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన లెటర్ వచ్చి డి అంటే 4 రాహుగ్రహము. కేరళలో ముప్పాడి ఎం అంటే 4. సో అప్పుడు మీరు ఈ 4 అనే రాహుగ్రహానికి ఇలా ఉంటుంది. సో 8వ తేదీ తీసుకొచ్చారు.
జూన్ 17వ తారీఖు వెస్ట్ బెంగాల్లో పెద్ద ట్రైన్ యాక్సిడెంట్. సో 2024 ఇయర్కి పెద్ద యాక్సిడెంటు వైనాడు, ముప్పాడి, కేరళలో పెద్ద ట్రాజడీ. జస్ట్ ఇయర్ నెంబర్కి జస్ట్ 17th జూన్ పెద్ద ట్రైన్ యాక్సిడెంటు, 8th జూను పెద్ద సూపర్ స్టారు ఒక మర్డర్ కేసులో ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. అప్పుడు 8 అనే నంబర్ ఎలా ఉంటుంది? 8లో వీరు ఎంగేజ్మెంట్ అన్నారు. 8/8/2024 ఏ డేటే కానీ 8/17/26 సునామీలు, అర్త్క్వేకు, ఫ్లడ్స్, ఎంత పెద్ద ముహూర్తం ఉన్నానో దాన్ని అన్ని కొట్టి పడేస్తుంది. ఎంత శ్రావణ మాసం మారి మాసం లేదు, కార్తీక మాసం మారి మాసం లేదు. అయ్యో, ఇలాంటి ఒక అద్భుతమైన ముహూర్తమో, ఒక లగ్నమో, ఒక నక్షత్రమో, ఇవి ఎన్నిన్ని 8, 17, 26 తేదీలు కొట్టి పడేస్తాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ మ్యారేజ్ సమంత వాళ్ళతో 7 ఉండాలి. నాగ చైతన్య తర్వాత సమంత వాళ్ళని శామ్ అని పెట్ నేమ్స్ పిలిచేవాళ్ళంట. సో అప్పుడు ఎప్పుడే కానీ చైతన్య అంటే ఎనర్జీ, చైతు అంటే ఏమి మీనింగ్ లేదు. సమంత అంటే ఒక మీనింగ్ ఉంటుంది. సమంత అంటే ఒక సమంగా ఉండేది, ఒక వాల్యూ సమంత, ఇది కూడా తీసుకురావచ్చు. శామ్ అంటే శామ్ అని కాస్త మగవాళ్ళని పిలుస్తారే కానీ ఆడవాళ్ళని పిలిచేది తక్కువే. ఐ మే రైట్? సో అప్పుడు ఫీమేల్ క్వాలిటీకి మీరు మేల్ డామినేషన్ నేమ్ పెడితే అది ఒక మాదిరి అపోజిట్ అవుతుంది. సో ఎన్ అనే నంబర్ని, ఎన్ అనే ఆల్ఫాబెట్ని రూల్ చేసే నంబర్ వచ్చి 5 బుధుడు. ఎస్ అనే ఆల్ఫాబెట్ని రూల్ చేసే అక్షరం గ్రహం వచ్చి జూపిటర్. గురువుకి బుధుడికి పడదు. సో ఆల్రెడీ సమంత ఎస్ పేరులో డివోర్స్ అయింది, ఇప్పుడు తిరిగి శోభిత ఎస్ అదే లెటర్ వచ్చింది. సో మనకేమంటే ఫస్ట్ పెళ్ళి మ్యారేజ్లో ప్రాబ్లం, 2 కుటుంబాలు ఎంతో కష్టంలో ఉంటారు. అలా ఉండేటప్పుడు ఇంకొక కుటుంబం చేరుతూ ఉంది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్కి. సో వీళ్ళకి మంచిది కానీ అని మనం ప్రే చేయాల్సింది అంతే. బట్ శాస్త్రం ప్రకారంగా మనకి ఎప్పుడే కానీ చూడండి, ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎవరే కానీ ఒకరు సమాజంలో సక్సెస్ అవుతారు వాళ్ళ ఫీల్డ్లో అంటే అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ పైన కన్ఫర్మేషన్ కావాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయం పైన కన్ఫర్మేషన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొకరికి చెప్పాలి. దానికోసమే మనకు అప్పుడు ఆ కాలం నుంచి గురువులు అందరూ చెప్పుచుండేది ఏమి విషయం అంటే, ట్రయాంగల్ పాయింట్ వచ్చి 3 డాట్స్. 3 డాట్స్లో ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఆ 3 డాట్స్లో ఇంకొక 3 డాట్స్ ఏం తెలుసా? స్వతః, గురుతః, శాస్త్రతః. స్వతః అంటే సెల్ఫ్, మనకు తెలిసిన నాలెడ్జ్, మనం చదువుకునే 1,00,000 పుస్తకాలు, మనం రాసిండే 4 పుస్తకాలు. గురుతః మాస్టర్, మనకి గురువు ఏమి నేర్పించారు అది. మూడోది ఏమి? శాస్త్రతః, స్క్రిప్చర్ ఏం చెప్తుంది, స్క్రిప్చర్లో ఏముంది. ఈ 3 విషయాలు చూసేటప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మీరు ముహూర్తం రోజు ఏదే పెట్టినా సరే ఈ 8 అనే సంఖ్య కొట్టి పడేస్తుంది శనిగ్రహము. ఇది ఎంగేజ్మెంట్కే ఇలా ఉంది. మ్యారేజ్ డేట్లో ఏదైనా ఇలా పెట్టుకున్నారంటే మనం సెకండ్ మ్యారేజ్ని ఏం చేయలేము. సో దానివల్ల ఇప్పుడు శాస్త్రంగా అందరూ ముహూర్తం వెంటనే పరిగెత్తూ ఉన్నారు. నేను ముహూర్తాలను చూసి ఇప్పుడు ఇంతవరకు మ్యారేజ్లో ఇలా డేట్లో పెళ్లి చేసుకొని విడాకుల దాకా వచ్చే వాళ్ళకి 1,00,000 మంది, విడాకులు కాదు విడిపోతాము సపరేట్, 1,00,000 మందికి రీమ్యారేజ్ చేసి, ఓకే 1,00,000 మంది జంటలకి రీమ్యారేజ్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 30 years 80 to 90% సక్సెస్ రేట్లో ఉండేది. సో దానివల్ల అంత అనుభవం ఉండేదానివల్ల ఇలాంటి 8, 17, 26 ఈ డేట్లో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఎంగేజ్మెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ చేయకండి అని చెప్తూ, వీళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. సో అట్లీస్ట్ వీళ్ళకి ఇంకా కొన్ని మంచి గురువులు దొరికి వాళ్ళకి మంచి ముహూర్తాలు ఇచ్చి ఒక మంచి డేట్స్ ఇచ్చి వాళ్ళ రెండో పెళ్ళైనా బాగుండి అని మనము ఆశిస్తాము, భగవంతుని ప్రార్థన చేస్తామని తెలుపుతూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.